దొరికాడు ఇందాక మధు కొద్దిసేపు క్రితం మధు ఇంటర్వ్యూ చేసినట్లున్నాడు. మధుయే చెప్తే బాగుంటుందా? బయట ఏమైనా ఉందా? లావణ్యనా? లావణ్య. రాజ్ తరుణ్ లావణ్యనా? రాజ్ తరుణ్ లావణ్య. లావణ్య తరుణ్ రాజ్ తరుణ్ మధు బయట వచ్చిందా? ప్లీజ్. రాజ్ తరుణ్ కోసమే నేను ఇప్పుడు ఇదంతా ఫైట్ చేస్తున్నాను. అది నిజం. 1.5 year నుంచి వాళ్ళిద్దరికి ఫిజికల్ గా ఏం సుఖం దొరుకుతుందో నాకు తెలియదు, కానీ మాకు మెంటల్ టార్చర్ దీని అంతటికి ఇదైతే జరిగింది. మరి నా 10 ఏళ్ల జీవితానికి ఒక ఉమెన్ వచ్చి ఇది చేస్తే వాడికి ఖచ్చితంగా శిక్ష పడాలి కదా. దాంతో పాటు రాజ్ తరుణ్ కూడా మరి నాకు అన్యాయం చేసినట్టే అయితే రాజ్ తరుణ్ కి పడాలి. వీడికి ఒళ్ళు బలిసి ఇంకో దాంతో తిరుగుతుంటే వాడిని తీసుకురాకుండా నేను రాను, నా ఇష్టం, ఈ రోజు దీన్ని తెచ్చుకున్నా, ఈ రోజు వదిలేస్తా. 1 year నుంచి జరుగుతుంది ఇది. 1 year నుంచి కూడా నేను రావాలి చేయాలి అనుకోలేదు. మహా అయితే ఇంకా సరే నా ఏడుపు నేను ఏడ్చుకుంటూ ఉందాంలే అనుకున్నాను. సినిమా అయిపోతే వెళ్ళిపోద్దేమో దాని దారిన అది అనుకున్నాను. దాని దారిన అది పోకుండా నన్నే దారి తప్పిద్దాం అనుకుంది. అదేమైనా మామూలుగా దారి తప్పిద్దాం అనుకుంది. జైలు అనింది, జైలుకి పంపింది, ప్రాణం తీస్తా అంటుంది. ఎందుకు ఊరుకోవాలి? నన్ను కనింది, అది పెంచిందా? ఆమె వల్ల నాకు సినిమా అవకాశం పోయింది అంటే సరే పోనీ, ఒక అవకాశం కాకపోతే ఇంకో అవకాశం అనుకోవచ్చు. ఆమె తీసుకుంది నా లైఫ్ ని, నా భర్తని. మామూలుగా లేదండి. ఏం మధు, ఏంటి ఫైనల్గా నీకేమనిపించింది? ఏంటి ఈ పంచాయతీ అసలు ఎక్కడి నుంచి ఎక్కడ దాపోయింది? చివరికి రాజ్ తరుణ్ అయితే కేసులో బుక్ చేశారు. సరే మొత్తానికి అంతవరకు అయితే అయింది. ఏంటి లావణ్యకి ఇప్పుడు ఒక సమాధానం కావాలి సార్. ఏం సమాధానం? ఆ సమాధానం ఏంటి అన్నది ఆమె చాలా క్లియర్గా కూడా మనతో మాట్లాడినప్పుడు చెప్పేసింది. తనని 10 సంవత్సరాల పాటు తన వైఫ్ అనేటటువంటి ఒక పేరు, అంటే తాళి కట్టాడు, వైఫ్గా ఇంట్లోనే ఉన్నాను అని చేశాడు. ఇప్పుడు ఎందుకని మాట మార్చాడు అనే దానికి సమాధానంతో పాటు ఇక పైన తనతోనే ఉంటాడా ఉండడా, ఒకవేళ ఉండకపోతే అదే మాట తన ముందుకు వచ్చి నేను తప్పు చేశాను అని చెబితే నేను క్షమిస్తాను అనేటటువంటి మాట ఆమె చెప్పింది. అంటే ఇప్పుడు కేసు పెట్టారు కదా, ఎఫ్ఐఆర్ అయ్యింది, ఇక 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు పట్టచ్చు టోటల్ సొల్యూషన్ రావడానికంటే వెయిట్ చేస్తాను అని చెప్తున్నప్పటికీ లావణ్య మనసులో ఒకటి ఉంది సార్. అది ఏంటి అనేది బయటికి రానప్పటికీ ఇన్సైడ్ లావణ్య పైకి అలా కనబడుతున్నప్పటికీ ఇన్సైడ్ లావణ్య మనసులో ఏదో ఒక కోరిక, లోపల రాజ్ తరుణ్ మీద ఇంకా ప్రేమ ఉందంటావా? ఇప్పుడు రాజ్ తరుణ్ వచ్చి ఇంకా ఆమె సంగతి వదిలేద్దాంలే, మన ఇద్దరం కలిసి ఉందామంటే వీళ్ళిద్దరు కలిసి ఉంటారా? అది జరగని పని సార్. ఇంక ఇప్పుడు జరగదా? ఎందుకు? డెఫినెట్గా సార్. ఎందుకు అంటే ఎఫ్ఐఆర్ వరకు వ్యవహారం వెళ్ళింది అంటే, ఇంత దూరం వచ్చింది అంటేనే ఖచ్చితంగా అప్పటికే వాళ్ళిద్దరి మధ్య కలిసి ఉందాము అనేటటువంటి చర్చలు జరుగుతాయి, జరిగాయి కూడా. జరిగినప్పుడే రాజ్ తరుణ్ చాలా స్పష్టంగా కూడా చెప్పేశాడు. ఇప్పుడైతే డ్రగ్స్ కేసుకు సంబంధించి అరెస్ట్ అయిన తర్వాత వీళ్ళిద్దరి మధ్య గ్యాప్ అయితే వచ్చేసింది. సో ఇదంతా గ్యాప్ వచ్చింది తర్వాత సంగతి. కానీ ఏదో ఉంది సార్ ఈ వీళ్ళిద్దరికి సంబంధించి, వీళ్ళిద్దరి మధ్య కూడా ఇంత వ్యవహారం నడుస్తున్నా కానీ రోజుకొక లీక్ అయితే బయటకు వస్తుంది. నిన్న చూసుకుంటే లావణ్యకు సంబంధించినటువంటి ఆడియో కాల్, చాలా బూతులు, అందులో ఆడియో కాల్ మొత్తం చూసుకుంటే బూతులు ఉన్నాయి. ఈ రోజు చూసుకుంటే ఆమెకు సంబంధించిన ఆమె వెళ్ళి రాజ్ తరుణ్ మీద ఎఫ్ఐఆర్ వరకు వెళ్ళింది. 170 ఫోటోలని పోలీసులకు ఇచ్చింది. ఆ ఫోటోలలో కూడా చాలా క్లోజ్గా ఉన్నటువంటి ఫొటోస్. కానీ ఏదేమైనప్పటికీ ఇద్దరు ప్రేమికులు, రాజ్ తరుణ్ కావచ్చు, లావణ్య కావచ్చు, ఎఫ్ఐఆర్ వరకు వెళ్ళింది, మధ్యలో ఇంకొక మల్హోత్రా వచ్చింది. ఇవన్నీ కూడా పక్కన పెడితే ఫైనల్గా ఏం జరగబోతుంది? ఆమె ఒక పెద్ద మనుషుల కోసం అయితే ఎదురు చూస్తుంది సార్. అంటే ఏ విధమైనటువంటి పెద్ద మనుషులు అంటే, తనకు న్యాయం చేయడానికి, తనకు కావాల్సినటువంటి న్యాయం, ఆమె మనసులో ఉన్నటువంటి న్యాయం, ఆ న్యాయం ఏంటి అన్నది ఆమె ఏమంటుందంటే, నాకు న్యాయం జరగాలి, ఒక సొల్యూషన్ కావాలి, కాబట్టి ఆ సొల్యూషన్ చేసేటటువంటి పెద్ద మనుషులు నాకు కళ్ళ ముందు కనిపించడం లేదు. ఆ పెద్ద మనుషులైనా కనిపిస్తే ఖచ్చితంగా న్యాయం చేస్తారేమో అని నేను ఎదురు చూస్తున్నాను అనేది ఆమె మాటల్లో స్పష్టంగా అర్థమైంది సార్. ఏమో నాకైతే ఏం అర్థం కావాలా అంటే ఇప్పుడు అసలు ఈ సినిమా ఏందో నిజంగా సినిమా రియల్ సినిమా తీసినట్టే ఉంది. రియల్ సినిమా బదులు రియల్ సినిమా తీశారు. మనం అన్నాం కదా, మనం ఇద్దరు అన్నాము, కానీ ముగ్గురిని తీసుకొని పోయి అరికాలు కోటింగ్ ఇస్తే మొత్తం సెట్ అయిపోయింది. ఏముండదు, ఎవరి పాటికి వాళ్ళు సక్రమంగా లేచి వెళ్ళిపోతారు అంతే. దానికి ఇంక సొల్యూషన్ ఏం లేదు. అంటే టైం వేస్ట్ అవుతుంది, మీడియా టైం వేస్ట్ అవుతుంది, పబ్లిక్ టైం వేస్ట్ అవుతుంది. అసలు ఏంటి అసలు ఈ గోల ఏంటి అని అంటే, అసలు అన్ని సంవత్సరాలు కలిసి ఉండటం తప్పు, తర్వాత తను అబార్షన్ చేయించాడంటున్నారు, మరి అప్పుడు తను రిజెక్ట్ చేయాలి, అది తప్పు.
తను ఒప్పుకోకూడదు, మరి అతను నమ్మించి చేసాడు, ఆ తర్వాత ఇది తప్పు, తర్వాత అమ్మాయితోటి ఇది అంటున్నారు ఇది తప్పు, మళ్ళీ దానికి ఇంట్లో తీసుకొచ్చి ఇంకోని పెట్టుకున్నారు అంటారు అది తప్పు. ఇదేంటో అసలు ఇదంతా చూస్తే కొంచెం ఎక్కడైతే ఇంకా ఇండస్ట్రీ మీద కొంచెం గౌరవం, కొంచెం మర్యాద, కొంచెం విలువలు ఉన్నాయి అనుకుంటున్నామో, ఇలాంటివన్నీ ఎండిన తర్వాత, ఇలాంటివన్నీ చూసిన తర్వాత ఆ గౌరవం తగ్గుతుంది. ఇండస్ట్రీకి ఉన్నటువంటి పరువు రోడ్డు మీద పడిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. మరి ఆ విధంగా జరుగుతున్నటువంటి పరిస్థితులు, బంధాలు అనుబంధాల మధ్య ఇంకా ఈ రకమైనటువంటి పరిస్థితులు మంచిది కాదు, సమాజానికి మంచిది కాదు, వాళ్ళకి మంచిది కాదు. ఏంటి ఇంక అంత జీవితం అంత రోడ్డు మీదకి వచ్చేసిన తర్వాత ఇంకేముంటుంది ఎవరికైనా కానీ. అతనికైనా బుద్ధి ఉండొద్దు ఆ రాజతరునికి. ఏంటి గోలంతా న్యూసెన్స్, పోయి కూర్చొని ఎవరితోటో మాట్లాడుకొని తప్పు అయిపోయింది, లేకపోతే దీంట్లోకి వెళ్ళాలి. కానీ రోజు ఇద్దరిని పెట్టి మధ్యలో ఇతను ఇప్పుడు పోలీసు వాళ్ళు ఇంకా యాక్షన్ కేసు పెట్టారు, లోపలే లేదా లేదు సార్, ఇంకా అరెస్ట్ చేయలేదు. ఆ తొందరలో లోపలేస్తే గోల అట్టన్నా పోయిద్ది. రోజు గోలంటే బాబు రోజు మనకి న్యూసెన్స్. లాస్ట్ టైం మనం ఇచ్చినటువంటి కథనాలు చూసి పోలీసు వాళ్ళే కరెక్టే, మహా న్యూస్ చెప్పింది కరెక్ట్గానే ఉంది, ఇలానే చేయాలి, మేము కూడా ఇలానే చేయాలనుకుంటున్నామని వాళ్ళలో వాళ్ళు ఒక మీటింగ్ తొందర చేస్తే బెటర్. ఏం లేదు, ముగ్గురిని తీసుకొచ్చి కూర్చోబెడితే అయిపోయింది. 3 రోజులు తిండి తిప్పలు మరి అటు పెడితే సరిపోయిద్ది అనమాట. లాకప్లో వేస్తే స్పెషల్ ట్రీట్మెంట్ ఏమి ఇవ్వకూడదు. ఎందుకంటే ఇదంతా ఒక ఏమంటాము, ఒక సైకలాజికల్ కూడా వాళ్ళకి ఒక ఫేమ్ వచ్చింది, డబ్బులు ఉన్నాయి, ఒక స్టేటస్ ఇది ఉంది, ఇగోస్ వచ్చేసినాయి, ఇగోల మధ్య ఒక పెద్ద యుద్ధం జరుగుతూ ఉంది. అబ్బాయి మరి 10 సంవత్సరాలు ఈ అమ్మాయితోటి ఉన్నప్పుడు మరి బాధ్యత ఉండాలి కదా. అబ్బాయి నాకు అసలు పెళ్ళి అంటే ఇష్టం లేదు, నేను పెళ్ళే చేసుకొని అంటున్నాడు. పెళ్లి చేసుకోకపోతే అమ్మాయిలతో కలిసి రాసి పెట్టాడు ఆ అగ్రిమెంట్. ఏంటో ఈ దుర్మార్గం. ఏమోలే న్యూసెన్స్ ఉంది, బాగాలేదు. నన్ను మనల్ని కూడా తిడుతున్నారు కామెంట్స్, మీకేం పని లేదు ఇట్లాంటి వార్తలు తీసుకుంటున్నారు.